హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కాంతి అండ్ బ్లాగ్స్. ఏంటి ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? చెప్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇవాళ నేనైతే దర్గాకి అయితే వెళ్తున్నా. ఉగులాపూర్ దర్గా. ఇది ముల్గూరు నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఆరేపల్లి దాటినాక మనకి దర్గా అయితే ఉంటుంది. ముల్గూరు నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇవాళ నేను దర్గాకు ఎందుకు వెళ్తున్నానంటే ఇవాళ మస్తాన్ బాబా గన్నం అయితే ఉందన్నమాట దర్గాలో. అందుకని చెప్పేసి అయితే నేనైతే బయలుదేరా. ఇప్పుడు నేను వచ్చేసి హనుమాన్ జంక్షన్ దగ్గరలో ఉన్నా. ఇది వచ్చేసి హనుమాన్ జంక్షన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదిగోండి దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది కనిపించేదేనండి ఉగులాపూర్ దర్గా అంటారు. కనిపించేదే మన మెయిన్ గేట్ అన్నమాట, దర్గా మెయిన్ గేట్. ఇప్పుడైతే మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయితే అవ్వబోతున్నాం. చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే. ఎవ్రీ ఇయర్ చాలా మంది వస్తారు, కానీ ఈ ఇయర్ కొంచెం తక్కువ మంది వచ్చారన్నమాట. ఎవ్రీ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి చాలా తక్కువ మంది అయితే వచ్చారు. ఇప్పుడు జరుగుతుంది అయితే మస్తానీ బాబా గంధం అన్నట్టు. ఎవ్రీ ఇయర్ ఒకసారి అయితే మస్తాన్ బాబా గంధం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా లైట్లతో జగజగమని అంటుంది కదా. పబ్లిక్ అయితే చాలా తక్కువ మంది వచ్చారు. ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ కాబోతున్నాం. ఇది వచ్చేసి సైలానీ బాబా దర్గా లోపలికి అయితే వచ్చేసినాం మనం. ఈ మెయిన్ సైలానీ బాబా దర్గా వచ్చేసి మహారాష్ట్ర బుల్డానా డిస్టిక్లో అయితే ఉంది. సైలానీ విలేజ్లో, మహారాష్ట్ర బుల్డానా డిస్టిక్ అన్నమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు హిస్టరీ వస్తుంది, చూడండి. దర్గాకి భక్తులు ఎప్పటికీ వస్తూ పోతూనే ఉంటారు. రోజు దర్గాలో కూడా ఉంటారు భక్తులు. 11 రోజులు 21 రోజులు అట్లా బాబా గారు అయితే ఉండమని చెప్తారు. భక్తులు అయితే ఉండి వెళ్తారన్నమాట. వచ్చిన భక్తులు అయితే దర్గాల చుట్టూ ప్రదక్షిణలు చేసి బత్తీలు పెట్టి దర్శించుకుంటారన్నమాట. ఈ దర్గా వచ్చేసి కాజా బాబా దర్గా అన్నమాట. చూడండి పేరైతే చూపిస్తా. ఇక్కడ కాజా మొహమ్మద్ ఉంది చూడండి, కాజా గరీబ్ బంధన్ కాజా బాబా దర్గా. ఈ మెయిన్ దర్గా వచ్చేసి అజ్మీర్లో అయితే ఉంది. అజ్మీర్ ఏ స్టేట్లో ఉందంటే రాజస్థాన్లో అయితే ఉంది. దీంట్లో వచ్చేసి అన్ని బాబాలు అయితే ఉంటారన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ ఒకసారి అయితే ఓపెన్ చేస్తారు డోర్స్. దీంట్లో అయితే అన్ని బాబాలు అయితే ఉంటారు. మక్కా బాబా ఇట్లా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న దర్గా వచ్చేసి గౌస్ బాబా దర్గా అన్నమాట. ఈ దర్గా వచ్చేసి మెయిన్ దర్గా వచ్చేసి మనకి ఇరాక్లో అయితే ఉందన్నమాట. గౌస్ బాబా దర్గా వచ్చేసి ఇరాక్లో అయితే ఉంది మెయిన్ దర్గా. ఫ్రెండ్స్ చూడండి, భక్తులు అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు కదా దర్గాల చుట్టూ. మీకు ఎక్కువ పబ్లిక్ కనిపించట్లే, ఇంకా రష్ చాలా ఉంటుందన్నమాట దర్గాలకి ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ చాలా తక్కువ పబ్లిక్ అయితే వచ్చారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ దర్గా వచ్చేసి అమ్మజాన్ నాయబ్ రసూల్ బాబా దర్గా అన్నమాట. ఈ అమ్మజాన్ నాయబ్ రసూల్ బాబా దర్గా వచ్చేసి మన తెలుగు స్టేట్ ఏపీలో అయితే ఉందన్నమాట. రెహమతాబాద్ దర్గా అని అంటారు. అమ్మజాన్ నాయబ్ రసూల్ బాబా దర్గా ఎక్కడ ఉందంటే నెల్లూరు డిస్టిక్లో అయితే ఉంది. ఈ దర్గా వచ్చేసి నెల్లూరు డిస్టిక్. మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి హిస్టరీని, మీకు తెలుస్తుంది మొత్తం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ మస్తాన్ బాబా గంధం కదా, అందుకని చెప్పేసి ఇవాళ మస్తాన్ బాబాని అయితే మొత్తం పూలతో అలంకరిస్తున్నారు. ఈ మస్తాన్ బాబా దర్గా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, గుంటూరు డిస్టిక్లో అయితే ఉందన్నమాట. చాలామందికి తెలుసు ఈ మస్తాన్ బాబా దర్గా. చూడండి పూలతో అయితే అలంకరిస్తున్నారు ఇవాళ గంధం కాబట్టి. మొత్తం లైట్లతో కూడా అలంకరించారన్నమాట. ఇక్కడ చూడండి బాబాకి అయితే గిలాఫ్లు అయితే ఇస్తున్నారు.
సో ఎవ్రీ ఇయర్ మనకి భోజనాలు కూడా పెడతారన్నమాట. గంధం రోజు భోజనాలు వచ్చిన పబ్లిక్కి అన్నదానం లెక్క భోజనాలు అయితే చేసి వెళ్ళొచ్చు మీరు కూడా. సో సాంబారును బగారా రైస్ అయితే పెడతారన్నమాట. ఇక్కడ చూడండి గుర్రంని. ఈ గుర్రం ఎందుకో మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది. చివరి వరకు అయితే చూడండి. సో ఇంకాసేపట్లో మనకి గంధం అయితే స్టార్ట్ అవబోతుంది. గంధం ఎలా చేస్తారు ఏంటి మొత్తం వీడియోలో అయితే చూడండి. చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? नहीं करने देते नहीं, यही से परेशान, ये भी निकाल दो।
దయచేసి అందరు బయట ఉన్న వాళ్ళు అందరూ టెంట్ కాడ రండి. ఆడోళ్ళు దగ్గర కూర్చోండి, మొగోళ్ళంతా ఇటు వచ్చి కూర్చోండి. దయచేసి అందరు లోపలికి రండి. టెంట్ లో ఉన్న కూర్చున్నారు. ఆడోళ్ళు ఒక పక్క కూర్చోండి, మగవాళ్ళు ఒక దిక్కు రండి. దయచేసి బ్యాండ్ ఆపండి అమ్మా. ఆడవాళ్ళందరూ ఇటు రండి అమ్మా, మగవాళ్ళందరూ అటు వెళ్ళండి. यकीनन मेरी बिगड़ी बन गई है, तेरे दर का मैं गदा हूँ। तेरे इश्क में इबादत मुझे रास आ गई है, तेरा नाम है वजीफा, तेरी याद बंदगी है, तेरा नाम है वजीफा, तेरी याद बंदगी है, तेरे दर का मैं गदा हूँ। लजपाल फैज़ आलम तेरा फैज़ है जाऊं, तेरा आस्था सखी है मेरी जिंदगी का हासिल, तेरे दर की हाज़िरी है, तेरे दर का मैं गदा हूं। नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद, फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अला इन्ना औलिया अल्लाहि ला खौफुन अलैहिम व ला हुम यहज़नून, अल्लज़ीना आमनू व कानू यत्तक़ून, लहुमुल बुश्रा फिल हयातिद दुनिया व फिल आखिरह, ला तब्दीला लिकलिमातिल्लाह, ज़ालिका हुवल फ़ौज़ुल अज़ीम। सदक़ल्लाहुल अलिय्युल अज़ीम। आइए हमारी गुफ्तगू से क़ब्ल हमारे आक़ा व मौला मदनी दुल्हा हबीब खुदा शाफ़े रोज़े जदा नूर की चादर वाले मुस्तफ़ा, बड़े बड़े हाथों से भीख देने वाले दाता, हम गरीबों के गमगुसार आमिना के लाल, मदीने की धरती पे आराम फरमाने वाले आका। సో గంధం అయితే ఇంకా నడుస్తూనే ఉంటుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేయబోతున్నా. లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే బయలుదేరబోతున్నా. ఇంకా గంధం అయితే నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఇంకో 2 hours దాకా గంధం బాబాకి ఎక్కించి చేస్తారన్నమాట. ఇక అక్కడి వరకు ఉండాలంటే లేట్ అవుతుంది. ఇప్పుడైతే నేనైతే బయలుదేరబోతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.